హానికరణ చేసి మీ భజన మీరు చేసుకునేదానికి ఈరోజు లేనటువంటి అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పెడతా ఉన్నారు శాసనసభ ఎమ్మెల్యేలు. ఇది మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇది కూడా ఆలోచించాలి. ఎవరు సిగ్గుమాలిన సభ్య సమాజం సిగ్గుపడడం అనేది మిమ్మల్ని చూసి ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష పార్టీ హోదా కల్పించకుండా నోరు నొక్కేసి ఈరోజు మామూలుగా వచ్చి సాధారణ శాసనసభ్యులు కూర్చొని మైకి చిప్పిక్కుని అవమానించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలు ఇన్ని సంవత్సరాల చరిత్ర 40 సంవత్సరాల హిస్టరీ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇంత దిగజారు రాజకీయాలు చేస్తా మీరు సభ్య సమాజం మిమ్మల్ని చూసి బాధపడతా ఉన్నది. రాజ్యాంగ నిబంధనలను వదిలేసినటువంటి నీటికి వదిలేసినటువంటి వ్యక్తులు మీరు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మానేసి అయ్యన్న పాత్రుడు నీకు వయసు వచ్చింది, ఇన్నిసార్లు శాసనసభగా ఒక పెద్ద మనిషిగా ఈరోజు నీతులు మాట్లాడడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నీవే ఒక స్పీకర్గా నిన్ను డెసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించండి, తప్పకుండా శాసనసభకు వస్తాం, శాసనసభలో ప్రజల గొంతే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈ విధంగా తప్పుడు మాటలు తప్పు చేసింది మీరు నిందలు ఇతరుల మీద వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నిరంతరము ఈరోజు సాక్షి పేపర్ కథనం రాసిందని దానిపైన ఒక కమిటీ వేస్తావు. ఒక మాజీ శాసనసభ్యుడు తప్పుడు కేసు పెట్టి వంశీని జైల్లో పెట్టింది కాక అతనిపైన తప్పుడు కేసులని ఈరోజు భూ కబ్జా కేసులు దానికి సిట్ ఒక కమిషన్ వేస్తుంది. అంటే ఒక మనిషికి ఒక సిట్ కమిషన్ వేసి వేధించాలనుకోవడము ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మేము కూడా చెప్తున్నాం, మేము కూడా లెక్కలు రాసుకొని ఉంటాం. తప్పకుండా మీకేమి అధికారం శాశ్వతం కాదు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ తుప్పుగా ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. రాబోయే వీటికి వడ్డీతో సహా రుణం తీసుకుంటాం. తప్పుడు కేసులు తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నటువంటి తెలుగుదేశం కానీ కూటమి నాయకులారా ఇప్పటికైనా మాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 సూపర్ 7 చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తాం.